ఈనాడు ఒక విచిత్రమైన పోకడ ప్రారంభించింది. మొన్న మధ్యన బహిరంగ ప్రకటన ఇచ్చింది పేపర్‌లో ఆళ్ళ పేపర్‌లోనే. ఈనాడు ఇప్పుడు అన్ని పేపర్‌లు కూడా డిజిటల్ ప్లాట్‌ఫారాల మీద పెడుతున్నాయి. డిజిటల్‌లో చదువుకుంటున్నారు. డిజిటల్‌లో ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. డిజిటల్ ట్రాన్స్‌ఫర్ చేయకూడదట. అందులోని వార్తని క్లిప్‌ని వాట్సాప్‌లో షేర్ చేసుకోకూడదట. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయకూడదట. దాని పేరేమంటారు? మన ట్విట్టర్‌లో పోస్ట్ చేయకూడదట. అట్లా చేశారంటూ దాదాపుగా 30 మంది మీదన కేసు పెట్టింది ఇప్పుడు పోలీస్ కేసు. ఏది? ఇంటర్నెట్ ఎడిషన్‌లోని పేపర్ క్లిప్పింగ్‌ని షేర్ చేసుకున్నందుకు. ఇది విచిత్రం. దానికేమంటుందంటే లీగల్‌గా ఆ మధ్యనే చెప్పింది. పేపర్ అయితే కొంటాం కాబట్టి ఆ పేపర్‌ని చించుకుంటామా, ముక్క తీస్తామా, చూపెడతామా కాదనడానికి లేదు. ఇంటర్నెట్ ఎడిషన్ ఫ్రీ గదా! అది ఫ్రీగా మీరు చదువుకోండి తప్పించి ఎవరికీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి వీల్లేదు. దాన్ని పోస్ట్ చేయడానికి వీల్లేదు. విచిత్రం ఏంటో తెలుసా? వీళ్ళు పెట్టినటువంటి కంప్లెయింట్‌లో దాదాపు 20 తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లే. డిజిటల్ ప్లాట్‌ఫారాలే. ట్విట్టర్ అకౌంట్‌లే. అది వింత.